పేదల బిల్లుకు పెద్దల ఆమోదం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్ కోటాలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. దాదాపు 10 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం రాత్రి 10 గంటలకు బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 165 మంది, వ్యతిరేకంగా 7 ఓటు వేశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని సభ్యులు ప్రతిపాదించిన సవరణలను తోసిపుచ్చింది. దీంతో ఇప్పటి వరకు 50%గా ఉన్న రిజర్వేషన్ల పరిధి 60%కి పెరిగింది. పార్లమెంట్ ప్రక్రియ ముగియటంతో ఈ బిల్లు చట్టంగా మారటానికి ఇక రాష్ట్రపతి సంతకం ఒక్కటే మిగిలింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావని చరిత్రలో సరికొత్త కోటా ఉదయించింది. రిజర్వేషన్లకు మొట్టమొదటిసారిగా ఆర్థిక వెసులుబాటు కూడా ప్రాతిపదికగా మారింది. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మాత్రమే అందుతున్న రిజర్వేషన్ ఫలాలు ఇక ఆర్థిక బలహీన వర్గాలందరికీ అందనున్నాయి. దీనికి సంబంధించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019 లోక్సభలో మంగళవారమే భారీ మద్దతుతో గట్టెక్కగా మోదీ సర్కారుకు విషమ పరీక్ష పెట్టే రాజ్యసభలో బుధవారం ఈ బిల్లు బంపర్ మెజారిటీతో నెగ్గింది. సుమారు 8 గంటల వాడివేడి చర్చ తర్వాత బుధవారం రాత్రి 10 గంటల 10 నిమిషాల సమయంలో ఈ చారిత్రక బిల్లును పెద్దల సభ ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టం వెలువడ్డమే ఆలస్యం. ఆపై ఆర్థిక బలహీన వర్గాలకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ లభిస్తుంది. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. Division. The voting time starts now. Subject to correction, ayes 165, noes 7. The motion is adopted by a majority of the total membership of the House and by a majority of not less than 2/3 of the members of the House present and voting. The bill is passed by the required majority. 8 లక్షలలోపు వార్షిక ఆదాయం, 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూమి, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల్లోపు విస్తీర్ణం ఉన్న ఇల్లు, నోటిఫైడ్ మున్సిపాలిటీల్లో 100 చదరపు గజాల్లోపు స్థలం, నాన్ నోటిఫైడ్ ప్రాంతాల్లో 200 చదరపు గజాల్లోపు స్థలం ఉన్న వారిని కేంద్రం ఈడబ్ల్యూఎస్గా నిర్ధారించింది. రాష్ట్రాలు సొంతంగా ప్రాతిపదికలను నిర్ణయించుకోవచ్చని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఉదాహరణకు 5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారిని ఆర్థిక వెనుకబడిన వర్గాలుగా భావించి కోటాకు అర్హులుగా నిర్ణయించవచ్చని చెప్పారు. రాజ్యాంగం రాష్ట్రాలకు ఆ అధికారం ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా యథాతథంగా ఉంటుందని, ఈడబ్ల్యూఎస్కు అదనంగా రిజర్వేషన్ ఇస్తున్నామని ఆయన స్పష్టతిచ్చారు. భారత రిజర్వేషన్ చరిత్రను మలుపు తిప్పే ఈ బిల్లును సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్చంద్ గెహ్లాట్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లును సూత్రప్రాయంగా సమర్థిస్తున్నాం కానీ అంటూ కాంగ్రెస్ తన అభ్యంతరాల నడుమే బిల్లుకు మద్దతు పలికింది. ఇంత తొందరెందుకు, ఇప్పుడే ఎందుకు అంటూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు సంధించిన ప్రశ్నలకు బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూటిగా సమాధానం చెప్పారు. ఇప్పటికైనా తెచ్చే ధైర్యం మాకుంది, మీరెందుకు చేయలేకపోయారు అని నిలదీశారు. తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇక ఆప్, డీఎంకే పార్టీలు మాత్రమే బిల్లును వ్యతిరేకించాయి. తొలుత మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. తర్వాత డివిజన్ నిర్వహించారు. ఓటింగ్లో 172 మంది సభ్యులు పాల్గొనగా ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్గం సుగమం చేసే కీలక బిల్లుకు ఏకంగా 165 మంది జై కొట్టారు. కేవలం 7 మాత్రమే వ్యతిరేకించారు. That the bill further to amend the Constitution of India passed by Lok Sabha be referred to a select committee of the Rajya Sabha consisting of the following members: Srimati Kani Moji. Sir, we oppose the way the bill has been brought, and we think there's not been enough due diligence. There's been no discussions, and even the ministry did not know, and more the cabinet did not know about this, and the MPs did not know about this. Please conclude. Please conclude. Yes, sir. And
You cannot, it hasn't been sent to the standing committee, and I think now at least we have to send this bill to the select committee before it is being passed here, and I move for the division. Thank you. I think the nose habit. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్కు మద్దతు కరువైంది. అంతకుముందు కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష సభ్యులు ఇదే డిమాండ్తో సభలో ఆందోళన చేశారు. ఓటింగ్ దాకా వచ్చేసరికి ఈ పార్టీల సభ్యులే జారుకున్నారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలా అనే అంశంపై ఓటింగ్ పెట్టగా కేవలం 18 మంది మాత్రమే ఎస్ అన్నారు. 155 మంది అక్కర్లేదని తేల్చేశారు. బిల్లుకు విపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్న సవరణను కూడా సభ తోసిపుచ్చింది. లోక్సభలో 333 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతివ్వగా రాజ్యసభలోనూ భారీ మద్దతు లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. చివరికి అదే జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అనూహ్య మద్దతు లభించడం విశేషం. ఈ బిల్లు ఆమోదం కోసమే రాజ్యసభను ఒక్కరోజు పొడిగించారు. ఆ పని పూర్తి కాగానే నిరవధిక వాయిదా వేశారు. రాజ్యసభలో కీలకమైన ఆర్థిక బలహీన వర్గాల బిల్లు చర్చ సమయంలో వెంకయ్య లేని లోటు స్పష్టంగా కనిపించింది.